నమస్తే టారో ఫర్ సోల్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు మన వీడియో కర్మ. వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్. కర్మ అంటే ఏంటి? కర్మ అంటే పని చేయడం. సో కర్మ ఎలా అయినా పనిచేస్తుంది. మనం మంచి చేస్తే మంచిగా పనిచేస్తుంది, చెడు చేస్తే చెడ్డగా పనిచేస్తుంది అన్నమాట. అంటే మనం ఏదైతే చేస్తామో అది ఇప్పుడైనా అవ్వచ్చు, మన కృత జన్మల్లో అయినా కావచ్చు, అది డిసైడ్ చేస్తుంది మన ఫేట్, మన ఫ్యూచర్ ఎగ్జిస్టెన్స్లో ఎలా ఉంటుంది, మన ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది అని. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరంటే ధృతరాష్ట్రుడు. ధృతరాష్ట్రుడు ఎవరు? కౌరవుల తండ్రి. ఆయన కృష్ణుడిని అడుగుతాడు, నాకు ఎందుకు ఇలాంటి జన్మ దొరికింది, నేను అంధుడిని, దానిపైన నా 100 మంది కుమారులని నేను కురుక్షేత్రంలో పోగొట్టుకున్నాను, నాకు ఈ పుత్రశోకం ఎందుకు, నేను అసలుకి ఈ ప్రపంచాన్ని చూడలేను, నేను రాజునయ్యండి నేను ఇలా ఉండి కూడా నేను ఏం చేసుకోలేకపోయినాను, నా సొంత పిల్లల్ని నేను కాపాడుకోలేకపోయినాను అని చెప్తే అప్పుడు కృష్ణుడు చెప్తాడు, 50 జన్మల క్రితం నువ్వు ఒక చెట్టు పైకి నిప్పు అంటించిన వలని విసిరేసావు, దానివల్ల ఏమైందంటే కొన్ని పక్షులు చనిపోయినాయి, కొన్ని పక్షులు 100 పక్షులు చనిపోయినాయి, కొన్ని పక్షులు ఏంటంటే ఆ సెగ తట్టుకోలేక కళ్ళు పోగొట్టుకున్నాయి. సో ఒక 50 జన్మల క్రితం నువ్వు చేసిన పాపానికి నువ్వు ఇప్పుడు ఫలితం అనుభవిస్తున్నావు. అంటే 50 జన్మలు పట్టింది ఆయనకి ఒక రాజుగా పుట్టడానికి. ఒక రాజుగా పుట్టేనే మనం ఒక 100 మంది పిల్లలకి జన్మనివ్వగలుగుతాము, ఒక హోదా అనుభవించగలుగుతాము. ఈ 100 మంది పిల్లలు కూడా చనిపోవాలంటే యుద్ధంలో చనిపోయేలాగా ఇది మొత్తం ప్లాన్ చేసినారనమాట. సో 50 జన్మలు నువ్వు మెల్లిమెల్లిగా ఒక రాజు హోదాలో పుట్టడానికి అర్హత పొంది ఇప్పుడు ఏంటంటే ఆ రాజు అంధుడు, ఆయనకి పుట్టే 100 మంది పిల్లలు కురుక్షేత్రంలో యుద్ధంలో చనిపోతారు. సో కర్మ మనకి కృతజన్మల నుంచి వస్తుంది. మనం ఇప్పుడు ఏదైతే చేసుకుంటున్నామో అది మన ఫ్యూచర్ ఫేట్ ఎలా ఉండబోతుందో డిసైడ్ చేస్తుంది అనమాట. సో నాకు ఇప్పుడు ఈ సఫరింగ్స్ ఎందుకు, నాకెందుకు ఈ కష్టాలు, నాకెందుకు ఈ బాధలు అంటే ఇది మనం చేసుకొని వచ్చిన దానికి పర్యవసానంగా మనం ఇప్పుడు అనుభవిస్తున్నాం అనమాట. మంచైనా చెడైనా ఏదైనా కానీ అదే మనం చాలా హ్యాపీగా జాయ్ఫుల్గా ఫుల్ ఫ్లెడ్జ్డ్ లైఫ్ అనుభవించినాము అంటే అది కూడా ఆ కర్మ ఫలితమే అన్నమాట. సో ఈరోజు మన వీడియో ఏంటంటే మనం తీసుకొని వచ్చిన చెడు కర్మ ఏంటి, మనం తీసుకొని వచ్చిన మంచి కర్మ ఏంటి, సో ఈ కర్మ మన పైన ఎలా ప్లే చేస్తుంది, ఈ సఫరింగ్స్ మనకెందుకు అనేది మనం ఈ వీడియో ద్వారా చూద్దాం. ఇది 2 పైల్ కార్డ్ రీడింగ్. పైల్ నెంబర్ 1, పైల్ నెంబర్ 2. ఇక్కడ వీడియోని పాజ్ చేసుకోండి, 2 కార్డ్స్ పైన కాన్సన్ట్రేట్ చేయండి. ఏ కార్డ్ అయితే మీకు చాలా అట్రాక్టివ్గా అనిపిస్తుందో ఆ పైల్ని సెలెక్ట్ చేసుకోండి. లేదు 2 కార్డ్స్ చూసిన తర్వాత మీరు బ్లెస్సింగ్స్ క్లెయిమ్ చేయాలంటే, అంటే 2 చూసిన తర్వాత మీకు ఏది యాప్ట్గా మ్యాచ్ అవుతుంది అనేది దానివల్ల 2 చూసిన తర్వాత మీరు డిసైడ్ అవ్వచ్చు. లేదు అంటే ఇది కలెక్టివ్ రీడింగ్. సో కొంతమందితో రెజనేట్ అవుతుంది, కొంతమందితో రెజనేట్ అవ్వదు. ఈ వీడియో మీతో రెజనేట్ అవ్వట్లేదు అంటే నెక్స్ట్ వీడియో ఏదైనా రెజనేట్ అవుతుందేమో చూడండి. సో ఇది టైమ్లెస్ రీడింగ్. మీకు ఎప్పుడు ఈ వీడియో కనిపించినా కానీ మీరు హ్యాపీగా రీడింగ్ని ఎంజాయ్ చేయొచ్చు, బ్లెస్సింగ్స్ని క్లెయిమ్ చేయొచ్చు. టైం స్టాంప్స్ వచ్చి డిస్క్రిప్షన్లో ఇస్తాను. మనం అలా అస్సలు ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం. హలో పైల్ 1, ఎవరైతే కార్డ్ని సెలెక్ట్ చేసుకున్నారో చూద్దాం కర్మ అనేది మీ లైఫ్లో ఎలా ప్లే చేస్తుంది అండ్ ఇది మంచిగా ఎలా మారింది, లేదు ఆ చెడు కర్మ ఎంతవరకు ఇది అవుతుంది, లేకపోతే మనం తీసుకొని వచ్చిన చెడు కర్మ ఏంటి, దానివల్ల ఫలితం ఏంటి. సో కాన్సిక్వెన్సెస్ ఆఫ్ యువర్ గుడ్ ఆర్ బ్యాడ్ కర్మ మనం పైల్ నెంబర్ 1 వాళ్ళది చూద్దాం. సో పైల్ నెంబర్ 1 వాళ్ళ కరెంట్ సిచ్యుయేషన్ చూద్దాం. ప్రస్తుతం మీరు ఎలా ఉన్నారు చూద్దాం. సో ప్రస్తుతం మీరైతే యువర్ ఫీలింగ్ యువర్ అబాండెడ్, లైక్ అంటే కంప్లీట్గా అసలు
మీకు ఆ హోప్ అనేది ఉంది కదా, ఆ హోప్ అనేది కంప్లీట్గా ఎక్కడో సమాధి అయిపోయిందనమాట. ఎందుకు అంటే మీరు ఏం చేస్తున్నా అది జరగకపోవడం, లేదు మీరు మంచి చేయాలనుకుంటే మీకు చెడు ఎదురవ్వడం, హోప్లెస్ సిచ్యువేషన్స్ ఉంటాయి కదా. లైక్ అంటే నేను మంచికి పోయినా కానీ చెడు ఎదురవుతున్నప్పుడు మనకేంటంటే ఇంకా దాన్ని తట్టుకోవడం చాలా కష్టంగా అనిపిస్తుంది. సో లిమిట్స్ ఏవైతే మనం పెట్టుకుంటామో ఎక్కడి వరకు మనకు ఓపిక ఉంటుంది. మన ఓపికకు మించి మనల్ని ఎవరినో పరీక్షిస్తుంటే మనం ఏమవుతాం? ఆ ఓపిక నశించి కోపం రావడం, విసుగు, లేకపోతే విరక్తి. ఒక మాటలో చెప్పాలంటే కరెక్ట్ మాట ఏంటంటే విరక్తి. ఇక్కడి నుంచి నేను వెళ్ళిపోవాలి, వద్దు, నాకు ఇది వద్దు, నేను నేను ఇక్కడి నుంచి ఎస్కేప్ అయిపోదాం, నేను ఐ హ్యావ్ రీచ్డ్ మై లిమిట్స్, నవ్ ఐ కాంట్ టేక్ ఇట్ ఎనీమోర్. సో మీరు ఇలా నాతో ఎందుకు జరుగుతుంది? సెల్ఫ్ డిస్కవరీ కావచ్చు, సెల్ఫ్ అనాలిసిస్ కావచ్చు, ఇంట్రోస్పెక్షన్ అంటారు కదా. నాలో ఏమైనా తప్పు ఉందా? నేను ఇలా ఉన్నాను కదా, నేను చీమకు కూడా హాని తలపెట్టను, వాళ్ళు ఎందుకు నన్ను ఇట్లా మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నారు? ఇక్కడ మనం చూస్తే లైక్ యూ హ్యావ్ సాటర్న్, శని సింబల్ ఉంది. అండ్ ఇక్కడ వచ్చి మనకి ఇది వచ్చి మీనరాశి సింబల్ అనమాట. సో మీనరాశిలో మనకి ఏంటంటే ఆ సెల్ఫ్లెస్నెస్ ఉంటుంది. మనం ఇతరుల గురించి ఆలోచిస్తామన్నమాట, చాలా సెన్సిటివ్గా ఉంటాము. మన చేతిలో ₹1 ఉంటే ఎవరికైనా అది అవసరమైతే ఆ ₹1 వాళ్ళ చేతిలో పెట్టేసి వెళ్ళిపోతాం అన్నమాట. సో ఒక్కొక్కసారి మనము ఇమాజినేషన్ అంటారు కదా, మీరు ఆలోచించే విధానం కూడా మీరు ఎక్కువ ఆలోచించుకుంటూ ఉంటారు అండ్ క్రియేట్ అవుతూ ఉంటాయి అన్నమాట మీ బుర్రలో. లైక్ అంటే అది ఇంకా అది జరగలేదు కానీ మీరు ఊహించేసుకుంటూ ఉంటారనమాట, ఇలా అవుతుందేమో, అలా అవుతుందేమో అని చెప్పి. చాలా కంపాషనేట్గా ఉంటారు. అంటే ఇతరులు ఎవరైనా బాధపడుతుంటే మీరు అస్సలు చూడలేరు. సో దానివల్ల ఏంటంటే మీరు ముందరబడి ఏదో చేయాలని చూస్తారు. ఆ ముందరబడి చేసే దాంట్లో ఏమవుతుందంటే మీకు ఛాలెంజెస్ ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఇక్కడ సాటర్న్ ఉన్నారనమాట. సో సాటర్న్ మళ్ళీ ఏంటంటే కొంచెం పెసిమిస్టిక్గా ఉంటారనమాట, కొంచెం రెస్ట్రిక్ట్ చేస్తూ ఉంటారు. సో ఈ టైం లిమిటేషన్స్ అంటూ ఉంటాయన్నమాట. మళ్ళీ అక్కడ ఒక విధంగా ప్రొటెక్షన్ కల్పిస్తూనే ఇంకొక విధంగా ఏంటంటే పుష్ చేస్తాడు ఆయన మిమ్మల్ని, లైక్ టెస్ట్ చేస్తూ ఉంటాడు అనమాట. ఇక్కడ వీళ్ళు తట్టుకోగలుగుతారా లేదా, ఈ ఛాలెంజెస్ని ఎలా ఫేస్ చేస్తారు, వీళ్ళు ఎంతవరకు కాన్సన్ట్రేట్ చేయగలుగుతారు, వీళ్ళు ఎంతవరకు ఈ రెస్పాన్సిబిలిటీని టేకప్ చేయగలుగుతారు, వీళ్ళు ఎంతవరకు ఒక మంచి రెజ్యూమ్ని లైక్ అంటే ఒక మంచి విధానాన్ని అలవర్చుకున్నారు. సో ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట. ప్రతి దగ్గర ఒక టెస్టింగ్ పీరియడ్ లాగా ఉంటుంది మీకు. ప్రతిదీ డీపర్గా థింక్ చేయడము, డీపర్ లేయర్స్లోకి వెళ్తూ ఉంటారు. ఒక్కొక్కసారి ఎంత డిసప్పాయింట్ అయిపోతారంటే ఇంకా నాకు వద్దు, నేను ఇంకా కొంతమందికి అయితే సూసైడల్ థాట్స్ కూడా ఉంటాయి. కొంతమంది ఏంటంటే ఆ డిప్రెషన్లోంచి కొంచెం బయటపడి ఈ నిజం అంటే ఏంటి, దేవుడు అంటే ఎవరు, ఆధ్యాత్మికంగా వెళ్తూ ఉంటారనమాట. సో ఇలా లైఫ్లో జరుగుతోంది. అంటే ఇక్కడ ఒక విధంగా మనం చూస్తుంటే ఇక్కడ ఎవల్యూషన్ చూడొచ్చు అనమాట మనం. సో ఒకటి జరుగుతుంది, ఇది ఎందుకు జరుగుతుంది, ఇది ఎలా జరుగుతుంది, ఇది ఎందుచేత నాకు జరుగుతుంది. ఇక్కడ ఇంట్రస్పెక్షన్ అనేది ఉంది, సత్యాన్వేషణ ఉందన్నమాట. అండ్ కొన్ని జరుగుతున్నప్పుడు ఈ ఆల్రెడీ జరిగిన వాటి వల్ల సరేలే ఇది ఇంతే కదా, వదిలేద్దాం దీన్ని ఇక్కడికి అని వదిలేసి వెళ్ళిపోవడం కూడా జరుగుతూ ఉంటుందన్నమాట. సో ట్రావెల్ చేయడానికి ఎక్కువ ఇష్టపడతారు. ఇప్పుడు కొంతమంది గుళ్ళు తిరగడం కావచ్చు, ఆ ఆరా సర్చింగ్, లైక్ మీ లోపల మీకేం కావాలి, మీ లోపల నుంచి మీరు ఏం కోరుకుంటున్నారు, మీ పైన మీరు ఆ సెల్ఫ్ అనాలిసిస్ అనేది జరుగుతుందన్నమాట. సో ఇక్కడ మీరు తెచ్చుకున్న ఎందుకు ఇంత డీప్ అనాలిసిస్ జరుగుతుంది కదా. సో ఇక్కడ మీరు తెచ్చుకున్న మంచి కర్మ ఏంటి, చెడు కర్మ ఏంటో చూద్దాం. ఫస్ట్ అయితే మీరు తెచ్చుకున్న మంచి కర్మ చూద్దాం. ఫైల్ నెంబర్ 1 వాళ్ళు తెచ్చుకున్న మంచి కర్మ ప్రీవియస్ బర్త్స్ నుంచి కావచ్చు, లేదు ఇప్పుడు కరెంట్ లైఫ్లో వీళ్ళు తెచ్చుకున్న మంచి కర్మ ఏంటో చూద్దాం. బ్యూటిఫుల్ వరల్డ్ కార్డ్, మేజర్ ఆర్కానా. మీరు తెచ్చుకున్న మంచి కర్మ ఏంటంటే యూ విల్ బీ నోన్, మీరు అందరికీ
తెలిసిన వ్యక్తిలాగా అన్నమాట. అంటే మీరు చేసే పనుల వల్ల కావచ్చు, మీరు సక్సెస్ పొందుతారు. తద్వారా మీరు 10 మందికి తెలుస్తారనమాట. సో ఇక్కడ ఏంటంటే మీ గోల్స్ ఎలాంటివైనా కానీ, ఇప్పుడు పూరి గుడిసెలో ఉన్న అతనికి ఈరోజు రేపు గడవడం అనేది ఒక గోల్ ఉండొచ్చు. సో ఈరోజు గడిచి రేపు గడిచిందంటే అతను కింగ్. సో అలా మన సోషల్ స్టేటస్ ఏదైనా కానీ మీరు ఏవైతే అచీవ్ చేయాలనుకుంటారో వాటిని మీరు ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే యూఆర్ గోయింగ్ టు అచీవ్ దెమ్. ఏదో విధంగా మీరు అచీవ్ చేస్తారు, ఏదో విధంగా మీరు అనుకున్న దాన్ని మీరు సాధిస్తారు. ఇన్కంప్లీట్గా దేన్ని వదిలేరు, ప్రతిదానికి ఒక ఫుల్ఫిల్మెంట్ తీసుకొని వస్తారనమాట. సో దీనివల్ల ఏంటంటే మీకు ఐడెంటిటీ దొరుకుతుంది. 10 మంది మిమ్మల్ని మెచ్చుకుంటూ ఉంటారు. మీరేంటంటే 10 మందిని కలుపుకొని వెళ్ళిపోయేలాగా కలుపుకోలు మనుషులు ఉంటారనమాట. మీ ఫిజికల్ ఎమోషనల్ హెల్త్ ఒక్కొక్కసారి అటు ఇటు అయినా కానీ యు మేక్ ష్యూర్ దట్ యు ఆర్ బ్యాక్ ఇన్ టు ట్రాక్. ఏదో విధంగా మిమ్మల్ని మీరు ప్రోత్సహించుకొని ముందరికి అడుగులేస్తారనమాట. ఇక్కడ ఇంకా ముందరికి అడుగులేయడానికి అసలు శక్తి లేదు, మీరు ఇంకా ఫుల్గా స్ట్రెయిన్ అయిపోయినారు, ఎలా వెళ్ళాలో కూడా అర్థం అవ్వదు. కానీ కూడా ఎక్కడి నుంచో ఒక హోప్ తీసుకొని వచ్చుకుంటారనమాట. సో మీరు చేసుకున్న మంచి కర్మ ఏంటి అంటే మీరు అనుకున్న దాంట్లో మీరు సక్సెస్ పొందగలగడం. అది ఈరోజు కాకపోతే రేపు కొంచెం లేట్ అవ్వచ్చు, కానీ ఖచ్చితంగా మీరు అనుకున్న దాన్ని మీరు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయగలగడం కానీ, సక్సెస్ పొందడం కానీ, మీకంటూ మీకు ఒక ఐడెంటిఫికేషన్ క్రియేట్ చేసుకోవడం కానీ, మీరు అనుకున్న పనుల్ని మీరు మీ గోల్స్ని ఏవైతే ఉంటాయో వాటిని రీచ్ అవ్వడం కానీ, మీరు ఎక్స్పాండ్ అవ్వడం కానీ, ఒక బిజినెస్ పెట్టినారనుకోండి, అది చిన్న స్కేల్లో స్టార్ట్ చేసి దాన్ని కొంచెం కొంచెంగా పెద్ద స్కేల్లోకి తీసుకొని వెళ్ళడం. ఒక జాబ్ చేస్తున్నప్పుడు ఆ జాబ్లో మీరు మంచిగా ఉండి 10 మంది నోట్లో నాలిక అంటారు కదా, సో అందరి దగ్గర మంచి పేరు తీసుకొని వచ్చుకొని దాంట్లో పెద్దగా అవ్వడం. సో అట్లా ఎక్స్పాన్షన్ ఉంటుందన్నమాట. ఇంట్లో మీరు ఒక ప్రాముఖ్యమైన పాత్ర పోషించడం అన్నమాట. సో మీరు అసలు హౌస్ వైఫ్స్, హోమ్ మేకర్స్గా ఉన్నా కానీ దాంట్లో మీకంటూ మీకు ఒక స్పెషాలిటీ ఉంటుంది. అరే వా, అసలుకి వీళ్ళు ఎంత బాగా చేస్తారు తెలుసా, వీళ్ళు ఉన్నారంటే మనం ఇంకా కళ్ళు మూసుకొని ప్రశాంతంగా నిద్రపోవచ్చు, వీళ్ళే అన్నీ చూసుకుంటారు. సో అలా ఉంటుందన్నమాట. ఇది మీరు తెచ్చుకున్న గుడ్ కర్మ. మీ గురించి ఎంత చెడుగా మాట్లాడుకున్నా కానీ మీ గురించి ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు ఏంటంటే బా ఇలాంటి వాళ్ళు ఉండాలిరా. ఎంత నెగిటివ్గా మీ గురించి పోర్ట్రే చేయాలన్నా కానీ అక్కడ మీ గురించి మళ్ళా ఆఖరికి వచ్చేటప్పటికే మంచిగా మాట్లాడాల్సిందే. సో అలా అది మీ గుడ్ కర్మ. సో మీరు తెచ్చుకున్న బ్యాడ్ కర్మ ఏంది, ఈ సఫరింగ్స్ ఎందుకు అసలు బేసిక్గా ఇక్కడ అంటే నేను చీమకు కూడా హాని తలపెట్టాను, ఆయన నాకే ఎందుకు ఇలా జరుగుతుంది. సో ఈ బ్యాడ్ కర్మ ఏదైతే ఉందో అది ఓకే. సో ఇక్కడ 2 కార్డ్స్ వచ్చినాయి. ఈ బ్యాడ్ కర్మ ఎందుకు అంటే మీకు గొడవలు, అది మనకి తెలిసి కావచ్చు తెలియక కావచ్చు, ఏదో విధంగా గొడవల్లో ఇన్వాల్వ్ అవ్వడం, అనవసరం వాటికి కూడా మనం తలదూర్చో కాలు దూర్చో లేకపోతే లేనిది మన నెత్తినేసుకొని దాన్ని ఏదో చేయాలనుకున్నప్పుడు అది మనకు అంటుతుందన్నమాట. నాకు అసలుకి సంబంధమే లేదు, నేను అక్కడ లేను కూడా లేను, కానీ నన్ను ఏదో విధంగా లాగుతారు. సో దీనివల్ల ఏంటంటే మీకు ఆ బ్యాడ్ కర్మ ఎట్లా వచ్చింది అంటే ఇట్లనే వచ్చిందనమాట. సో అది పూర్వజన్మలో మేబీ ఇదివరకు మీరు చేసిన దాంట్లో మీరు ఎవరికన్నా అట్లా బ్యాడ్గా వాళ్ళని ట్రీట్ చేయడం కానీ, వాళ్ళని దూషించడం కానీ, వాళ్ళని ఏంటంటే వాళ్ళు ఎంత స్ట్రాంగ్ ఉన్నా కానీ వాళ్ళని నువ్వు వీక్ నీ వల్ల కాదు, నీ చేతన అవ్వదు, ఇట్లా మనం వాళ్ళని దూషించినప్పుడు ఏమవుతుంది, వాళ్ళు ఏదైతే పెయిన్, వాళ్ళు ఏదైతే సఫరింగ్ అండర్గో అయినారో ఆ సఫరింగ్స్ ఏంటంటే మనం తీసుకుంటున్నాం. ఆ జన్మలో మీరు స్ట్రాంగ్, మీరు చాలా కరేజియస్, మీరు ఏంటంటే ఒకరు బ్యాక్ బోన్ లాగా నిలబడతారనమాట. మీకు అసలుకి ఎలా అయినా కానీ గెలవాలి అనే మొండి పట్టుదల ఇది ఉంటుంది. సో ఆ ఎలాగైనా గెలవాలనే సక్సెస్ ఇక్కడ
పాజిటివ్ గుడ్ కర్మ కింద కూడా ట్రాన్స్లేట్ అయింది. అలానే బ్యాడ్ కర్మ ఏంటంటే వాళ్ళని దూషించి నువ్వు చేయలేవు, నువ్వు అసలుకి ఎందుకు పనికిరాని వాడివి, లేకపోతే పనికిరాని దానివి, నీ వల్ల కాదు, ఇలా మనం ఇంకొకరిని సఫకేట్ చేసిన దానివల్ల, ఇంకొకరిని దూషించిన దానివల్ల అదేమవుతుందంటే ఇప్పుడు మనకు అసలుకి మనం దాంట్లో ఇన్వాల్వే అవ్వలేదు, మనకు అసలుకి తెలియని కూడా తెలీదు, కానీ కూడా మనం లేని దగ్గర కూడా మనం ఉన్నట్లు పోర్ట్రే చేసి మనల్ని తిట్టడం కానీ, మనల్ని నిందించడం కానీ, సో ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. అండ్ ఆపర్చునిటీస్ కూడా చేతి వరకు వచ్చినట్లు వచ్చి చేజారిపోతూ ఉంటాయి అన్నమాట. ఇక్కడ రిగ్రెట్స్, బ్యాడ్ కర్మ ఏంటంటే ఇదే, ఆపర్చునిటీస్ చేతి వరకు లేకపోతే నోటి వరకు అన్నం వచ్చి అది మనకి దక్కకపోవడం, రిగ్రెట్ఫుల్ లైఫ్ లీడ్ చేయడం. అంటే మనం ఎంత హ్యాపీగా ఉంటామో అంతే సాడ్గా, అంతే బాధాకరంగా, అరే నేను ఇది చేయలేకపోయినాను, నేను ఇంత మంచిగా ఉన్నా కానీ వాళ్ళు నన్ను మంచివాడినో మంచిదానివనో అనట్లేదు, నేను ఎలా అయినా కానీ వాళ్ళతో కలవాలనుకుంటే వాళ్ళు నన్ను కలుపుకోవట్లేదు. సో ఈ మోటివేషన్ ఫ్యాక్టర్ ఏదైతే ఉంటుందో, మిమ్మల్ని మీరు ఎంత మోటివేట్ చేసుకుంటుంటారో మీ చుట్టుపక్కల వాళ్ళు మిమ్మల్ని అంత డీమోటివేట్ చేస్తూ ఉంటారు అనమాట. సో ఇది మీరు తెచ్చుకున్న బ్యాడ్ కర్మ. ఇక్కడ మనం ఏంటంటే ఈ ఆస్ట్రల్ డైస్ వేసి చూద్దాం. సో కరెంట్ టైం మనకి ఎట్లుంది అనేది చూద్దాం. ఇక్కడ 7th హౌస్ వచ్చింది. సో 7th హౌస్ వచ్చి పార్ట్నర్షిప్ గురించి మాట్లాడుతుంది. ఇక్కడ కొంతమందికి మ్యారేజెస్ డిలే అవ్వడం కానీ, లేకపోతే అనుకున్న విధంగా మ్యారేజ్ లైఫ్ లేకపోవడం కానీ, ఎవరితో అన్నా మీరు ఉన్నప్పుడు వాళ్ళు ఏంటంటే మిమ్మల్ని బాగా యూస్ చేసేసుకొని మిమ్మల్ని మీకు ఇవ్వాల్సిన వాల్యూ ఇవ్వకపోవడం, అంత రెస్పెక్ట్ రాకుండా అన్నా ఉండాలి, లేకపోతే హైలీ రెస్పెక్టబుల్ పొజిషన్లో అన్నా ఉండాలి. మీరు మ్యారేజ్ చాలా దారుణంగా అన్నా ఉండాలి, లేదు హ్యాపీ రిలేషన్షిప్స్లో అన్నా ఉండాలి. సో 7th హౌస్ ఏంటంటే మనకు మ్యారేజ్ గురించి, పార్ట్నర్షిప్ గురించి, డీలింగ్ విత్ అదర్స్, ఇతరులతో మీరు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయడం, ఇట్లాంటివి ఎవరితో అన్నా ఇన్వాల్వ్ అయ్యి ఉండేటివి వాటి గురించి చెప్తుందన్నమాట. సో ఇలా ఉండిండొచ్చు. అండ్ ఇక్కడ ఏంటంటే మనకి వృశ్చిక రాశి సింబల్ వచ్చింది. మీ చాలా ఇంటెన్స్గా ఉంటుందన్నమాట ఇది. సో కొంతమంది oh my god, it's becoming very very heavy. సెక్షువల్గా కూడా కొంతమందిని ఎక్స్ప్లాయిట్ చేయడం కానీ, సో బయటికి చెప్పుకోలేకపోతానుండొచ్చు. ఇది కొంతమందికి బయటికి చెప్పుకోలేకపోయేలాగా, లైక్ అంటే ఆ కర్మ అంటే ఆ పూర్వజన్మలో మనం చేసిన దీనివల్ల మనం ఈ జన్మలో మనం ఎలా అంటే ఇన్ని విధాలుగా లైక్ దాని పర్యవసానాలు మనం ఎదుర్కొంటూ ఉంటామన్నమాట. సో ఇది ఏంటంటే ఇక్కడ మనకి సౌత్ నోడ్ వచ్చింది. ఇది ఎగ్జాక్ట్గా మన కార్మిక్ పాస్ట్ గురించి మాట్లాడుతుంది, పాస్ట్ కర్మ గురించి మాట్లాడుతుంది, డీప్ ఎక్స్పీరియన్సెస్ గురించి మాట్లాడుతుంది. ఏమన్నా మనం లెసన్స్, ఇప్పుడు మనం జరుగుతున్న వాటి వల్ల మనం నేర్చుకోబోయే లెసన్స్ గురించి మాట్లాడుతుంది అనమాట. ఇది మన పాస్ట్ లైఫ్ నుంచి మన ఎర్లీ లైఫ్లో, అంటే మనం చిన్నగా ఉన్నప్పుడు మనం చేసుకున్న వాటి వల్ల మనం ఇప్పుడు ఈ పర్యవసానాలు ఫేస్ చేస్తున్నాం. సో ఇట్స్ బికమింగ్ టూ హెవీ. బట్ దేనికైనా కానీ ఒక ఎండ్ వస్తుంది. ఇక్కడ ఏంటంటే యు ఆర్ లెర్నింగ్ లెసన్స్. ఇక్కడ నేను ఏం చెప్తానంటే మూన్ మెడిటేషన్స్ చేయండి. దానివల్ల ఏంటంటే మూడ్ స్వింగ్స్ తగ్గి మీరు ఏదైతే అనుకుంటున్నారో దాన్ని క్లియర్గా వ్యక్తపరచగలుగుతారు. తద్వారా ఇప్పుడు నిందిస్తున్నారు, దూషిస్తున్నారంటే చందమామ కూడా వినాయక స్వామిని చూసి నవ్వినాడని చెప్పి వినాయక చతుర్థి అప్పుడు చందమామని చూస్తే మనం నిందలు మోయాల్సి వస్తుంది అంటారు కదా. సో ఆయన మనకి స్ట్రాంగ్గా ఉన్నప్పుడు ఏంటంటే ఈ నిందలు మోయడము, ఈ మూడ్ స్వింగ్స్ ఇవేం ఉండవు అనమాట. ఇంట్యూషన్ బాగా స్ట్రాంగ్ అవుతుంది. సో మీరు ఫుల్ మూన్ మెడిటేషన్స్ చేయడం, మూన్ మెడిటేషన్స్, మూన్ వాటర్ ప్రిపరేషన్. సో మీరు క్రిస్టల్స్ పైన మీకు స్ఫటికం వస్తుంది కదా మనకి, క్లియర్ క్వార్ట్జ్ అంటారు. సో అది ఏంటంటే మనల్ని చాలా టెన్షన్, హై బీపీ ఇట్లా ఉన్నప్పుడు ఏంటంటే ఆ క్లియర్ క్వార్ట్స్ మనం
దండ రూపంలో వేసుకున్నా, లేకపోతే బ్రేస్లెట్ వేసుకున్నా, లేకపోతే ఆ క్రిస్టల్తో కొంచెంసేపు మెడిటేషన్ చేసినా కానీ మన బాడీ టెంపరేచర్ తగ్గుతుంది, మన బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా జరుగుతుంది. తద్వారా మనకి ఏంటంటే భయాలు పోతాయి, టెన్షను, ఈ మూడ్ స్వింగ్స్ లేకుండా మనం ఒక బ్యాలెన్స్లోకి రాగలుగుతాం అనమాట. సో వీలైతే అది వాడడానికి ట్రై చేయండి. అండ్ 21 నెంబర్, కొంతమంది 7 నెంబర్ మనం స్పెషల్గా చెప్పనవసరం లేదు. అదేంటంటే స్పిరిచువాలిటీ నెంబర్ అనమాట. స్పిరిచువల్గా చాలా ఇంటెన్స్గా మనం దేవుని నమ్మడం కానీ, లైక్ అంటే ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే లైఫ్ లెసన్స్ వల్లనే. ఇది కృత జన్మలోంచి మీరు తెచ్చుకున్న గత స్మృతుల్లాగా గతం నుంచి మీకు వచ్చిన ఈ కర్మ వల్ల మీరు ఏంటంటే ఈ జన్మలో మీరు ఒకవేళ ఇఫ్ యు ఆర్ వెరీ అటాచ్డ్ విత్ గాడ్ ఆర్ ఆ స్పిరిచువాలిటీ, దేవుడు, భక్తి, పూజలు, గుడి, గోపురం అనేది మీకు ఏమన్నా ఈ జన్మలో ఉంది అంటే దానివల్లనే వచ్చిందనమాట. సో అండ్ ఇట్స్ ఎ బ్లెస్సింగ్. ఒక విధంగా మీరు ఆ కర్మని క్లియర్ చేసేసుకుంటున్నాడు. బుద్ధుడు ఆ కర్మనంతా క్లియర్ చేసేసినారు కాబట్టి ఆయన దేవుడు అన్నాడు. సో మీరు అట్లా ఆ కర్మని క్లియర్ చేసుకుంటున్నారనమాట. మీకోసం నేను ఇంకొన్ని ఆరకల్ కార్డ్స్ తీస్తాను, చూద్దాం ఎలాంటి కార్డ్స్ వస్తాయో. పైల్ నెంబర్ 1 వాళ్ళకి ఇది హోప్ ఇస్తుంది, ఇది హ్యాపీనెస్ని క్రియేట్ చేస్తుంది, ఇది లైఫ్ పట్ల ఒక మంచి దృక్పథాన్ని మనకి, I mean, and you will face life as it comes, and you feel happy that you're clearing it out and you're making good karma. సో ఆ హోప్ని ఇస్తుంది అనమాట. ఆ హోప్ వల్ల మనం ఇంకా హ్యాపీగా మన లైఫ్ని ముందరికి తీసుకొని వెళ్ళచ్చు. సో ఫాలో యువర్ డ్రీమ్స్. మీ డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటినంట ఫాలో అవ్వండి. ఇక్కడ మనకి టర్కాయిష్ కలర్ వచ్చింది కదా, ఇది మార్పు గురించి మాట్లాడుతుంది. మీకు అంతా ఇక్కడ ఈ పైల్లో మొత్తం లైఫ్ ఎక్స్పీరియన్స్ గురించే ఉంది. సో మీరు యు ఆర్ బౌండ్ టు టేక్ దీస్ ఎక్స్పీరియన్సెస్. ఈ సఫరింగ్స్ నాకు ఎందుకు జరుగుతున్నాయి, నాకే ఎందుకు జరుగుతున్నాయి అంటే మీరు తొందరగా క్లియర్ చేసుకుంటున్నారు. ఆ పాత బ్యాగేజ్ ఏదైతే తీసుకొని వచ్చినారో వాటిని ఒక్కొక్కటిగా దింపేస్తున్నారు. మంచిదే కదా, దింపేస్తే వరల్డ్ కంప్లీషన్స్ గురించి మాట్లాడుతుంది. ఇక్కడ గుడ్ కర్మలో వరల్డ్ కార్డ్ వచ్చింది. ఇదేంటంటే ఆ హోల్నెస్ గురించి మాట్లాడుతుంది, ఎండింగ్స్ గురించి మాట్లాడుతుంది. సో ఆ సఫరింగ్స్ ఎండ్ అయిపోతున్నాయి, అదే మీ గుడ్ కర్మ. సో ఇది ఎంత తొందరగా ఎండ్ అయిపోతే అంత మేలు అనమాట. సో హెల్పింగ్ హ్యాండ్స్ కోసం ఎదురు చూడకండి, మీలోనే ఆ పవర్ ఉంది. మీరు హ్యాపీగా మీ లైఫ్ని మీరు లీడ్ చేసేయగలుగుతారు. మీరు చాలా వరకు వీటిని క్లియర్ చేసుకున్నారు. ఇంకొన్ని క్లియర్ అయిపోయిందంటే హ్యాపీగా మీరు అనుకునే సక్సెస్ మీరు చూస్తారు ఖచ్చితంగా. ఎప్పుడైతే ఈ బ్యాడ్ కర్మ తగ్గుతూ వస్తుందో ఈ గుడ్ కర్మ పెరుగుతూ వస్తుంది కదా. సో ఏదన్నా ఎదుర్కొంటుంటే, ఎవరన్నా మిమ్మల్ని ఎదిరించి మాట్లాడుతుంటే, ఎవరన్నా మీకు అగెయిన్స్ట్గా పనిచేస్తుంటే గుర్తుపెట్టుకోండి, ఇదంతా ఏంటంటే ఇప్పుడు కర్మ గురించి నేను ఒక మంచి కొటేషన్ చెప్తాను. హౌ పీపుల్ ట్రీట్ యూ ఈజ్ దేర్ కర్మ, హౌ యూ రియాక్ట్ ఈజ్ యువర్స్ అంటారు. సో ఇతరులు మిమ్మల్ని ఏ విధంగా అయితే మిమ్మల్ని ట్రీట్ చేస్తున్నారో అది వాళ్ళ కర్మ. సో వాళ్ళ కర్మ చేస్తున్నారు. మీకు అగెయిన్స్ట్గా పనిచేయడం వల్ల, మిమ్మల్ని నిందించిన దానివల్ల వాళ్ళు ఏంటంటే ఆ బ్యాడ్ కర్మని మూటగట్టుకుంటున్నారు. దానికి మీరు రియాక్ట్ అయిన దానివల్ల మీ కర్మని మీరు క్రియేట్ చేసుకుంటున్నారనమాట. సో ఎవరైనా ఏమన్నా అంటుంటే వాళ్ళ కర్మకు పోతారు అనుకొని వదిలేసేయండి, మీరు రియాక్ట్ అవ్వకండి. మీతో పాటు నేను కూడా నేర్చుకుంటున్నాను ఇవన్నీ. సో ఇక్కడ మీకు చెప్పే ప్రతి పాయింట్ కూడా నాకు కూడా వర్తిస్తుంది. సో ఎవరన్నా ఏదన్నా అంటే దట్స్ దేర్ హెడేక్, దట్స్ నాట్ యువర్స్. సో యూ ఫాలో యువర్ డ్రీమ్స్. బ్యూటిఫుల్. అడ్వెంచర్ నెంబర్ 55. ఇది మళ్ళా మనకి మాస్టర్ నెంబర్. అడ్వెంచర్ మనకి నెంబర్ 55 బ్లూ కలర్లో వచ్చింది. సో బ్లూ కలర్ వచ్చి మనకి హీలింగ్ గురించి చెప్తుంది అనమాట. బ్లూ కలర్ వచ్చి రిలేషన్షిప్స్ గురించి చెప్తుంది, ఫ్యామిలీ గురించి చెప్తుంది, హోమ్ గురించి చెప్తుంది, పీస్ గురించి చెప్తుంది అనమాట. సో మీకు పీస్ఫుల్గా, హ్యాపీగా మంచి రిలేషన్షిప్స్ని మీరు అట్రాక్ట్ చేస్తూ మంచి హోమ్ ఎన్వైరన్మెంట్ క్రియేట్ అవ్వాలి. తద్వారా మీరు పూర్తిగా హీల్ అవ్వాలి. అండ్ బ్లూ ఆల్సో స్పీక్స్ అబౌట్ సక్సెస్. సో మీరు హ్యాపీగా లైఫ్లో సక్సెస్ అవ్వాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ 5 అంటేనే చేంజ్ గురించి మాట్లాడుతుంది అనమాట. సో ఆ మార్పు అనేది జరగాలి.
ఆ మార్పుతో మీకు ఏవైతే కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయో అవన్నీ వెళ్ళిపోయి మీరు మంచిగా లైఫ్లో గ్రో అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు మనం ఇంకొన్ని కార్డ్స్ చూద్దాం పైల్ నెంబర్ 1 వాళ్ళ కోసం. ఇంకేం అడ్వైజెస్? బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. మీ పైన అంటే మీరు నమ్మకాన్ని ఎప్పుడు వదలకండి, మీ పైన మీరు నమ్మకం పెట్టుకోండి. ఎర్త్ మ్యాజిక్, బ్యూటిఫుల్. సో గ్రౌండింగ్ టెక్నిక్స్ మీకు మంచిగా పనిచేస్తుంది. ఎర్త్ ఎలిమెంట్తో పనిచేయడం, లైక్ అంటే చెప్పులు వదిలేసి తిరగడము, మనకి చెట్లు, నేచర్, ఆకాశాన్ని చూడడం, స్టార్ గేజింగ్ అంటారు కదా, రాత్రిలో అట్లా పడుకున్నప్పుడు మనకి ఆకాశంలో చుక్కల్ని అబ్జర్వ్ చేయడం. సో మ్యాజిక్ డూ హ్యాపెన్ ఇన్ యువర్ లైఫ్. అండ్ ఖచ్చితంగా అండ్ ఆ గ్రౌండింగ్ టెక్నిక్స్ ప్రాపర్ వేలో వాటర్ తీసుకోవడం కావచ్చు, ఎక్సర్సైజ్, బాడీ ఎక్సర్సైజ్ కావచ్చు. సో మీరు నేచర్కి దగ్గరగా ఉండండి, అదే మిమ్మల్ని బ్యూటిఫుల్గా హీల్ చేస్తుంది. మీ షాడో ఆస్పెక్ట్స్ ఏవైతే ఉన్నాయో, మీలో నెగిటివ్ థాట్స్ కావచ్చు, లిమిటింగ్ బిలీవ్స్ కావచ్చు, అవి ఏవైతే ఉన్నాయో వాటిలన్నిటినీ రిమూవ్ చేసేసేయండి. లైక్ అంటే ఒక్కొక్క దాన్ని వదిలేసేయండి. ఇక్కడ సెంటర్ కార్డ్ కూడా 8 ఆఫ్ కప్స్ వచ్చి లెటింగ్ గో ఎనర్జీస్ గురించి చెప్తుంది అనమాట. వదిలేసుకోవడం, మెల్లిగా ఒక్కొక్కటి వదిలేసుకుంటూ వచ్చినామంటే మనమే హ్యాపీగా ఉంటాం, మనమే పీస్ఫుల్గా ఉంటాం, మనం ఎంజాయ్ చేయగలుగుతాం అనమాట లైఫ్ని. సో ఇప్పుడు నేను ఇది ఎర్త్ మ్యాజిక్ అని ఇక్కడ మీకు కార్డ్ వచ్చింది కదా, ఇప్పుడు నేను యూస్ చేస్తున్న కార్డ్స్ వచ్చి ఎర్త్ మ్యాజిక్ కార్డ్సే. ఎర్త్ మ్యాజిక్ ఆరికల్ కార్డ్స్ చూద్దాం. పైల్ నెంబర్ 1 వాళ్ళకి ఏం కార్డ్ వస్తుందో. ఊల్ఫ్, ఇన్స్టింక్ట్. ఇంతకుముందు మనం అనుకున్నాం కదా మీ ఇంట్యూషన్ని మీరు నమ్మండి అని చెప్పి. సో ఇక్కడ అదే చెప్తుంది. ఇక్కడ ఊల్ఫ్ వచ్చింది కాబట్టి ఊల్ఫ్ మ్యాజిక్ బిగిన్ నవ్ ఇస్ ఎ స్విచ్ వర్డ్ 108 times ఫర్ 30 days. మీకు ఏదైతే ఉందో దాన్ని అనుకొని మీ కోరిక చెప్పుకొని ఈ ఊల్ఫ్ మ్యాజిక్ బిగిన్ నవ్ అనేది 108 times చెప్పుకోండి. ఏదన్నా మనం మంచి కోసం చేస్తుంటే అది పనిచేస్తుంది. మనం అలా కాకపోతే అది మనకి పని చేయదన్నమాట. ఒకవేళ 30 days మనం చెప్పుకున్నా కానీ అది మనకు పని చేయట్లేదు అంటే అది మనది కాదు అని అర్థం అనమాట. సో ఏదన్నా కానీ మనకి పని చేస్తాయి, పని చేయట్లేదు అంటే దట్ ఈజ్ నాట్ ఆర్స్ అని మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఇంకొకటి వచ్చి ఎఫర్ట్లెస్, వాటర్ ఫాల్, ఫ్రీ ఫ్లోయింగ్గా అంటుండండి. దేన్ని ఆపాలని కానీ, దేన్ని ఎక్కువసేపు క్యారీ చేయడం కానీ, నాకెందుకు ఇలా అవుతుంది, బ్రీత్. ఎండ్ ఆఫ్ ద డెక్లో ఫారెస్ట్ వచ్చింది. సో ఫ్రెష్ ఎయిర్ని బ్రీత్ చేయడం, గివ్ యువర్ సెల్ఫ్ దట్ బ్రీతింగ్ స్పేస్. సో కొంచెం మీకోసం మీరు ఆ స్పేస్ క్రియేట్ చేసుకోండి, హ్యాపీగా ఉండండి. ఇట్స్ ఓకే, ఇట్స్ ఫైన్, పీపుల్ ఆర్ లైక్ దాట్. వాళ్ళు అలా ఉన్నారని మనము అలానే ఉంటే ఇంకా వాళ్ళకి మనకి ఏం తేడా ఉండదు. సో ఇక్కడ మనం కర్మ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఎవరి కర్మకి ఎవరు బాధ్యులం కాదు. ఎవరి కర్మ వాళ్ళే మోయాలి, ఎవరి కర్మ వాళ్ళే క్లియర్ చేసుకోవాలి. మనం ఏంటంటే కర్మ గురించి మనకు తెలిసి కూడా మనం ఎక్స్ట్రా కర్మని యాడ్ చేసుకోకపోతే, బ్యాడ్ కర్మని, గుడ్ కర్మ అయితే వెరీ గుడ్, మన చేతనైనంత వరకు గుడ్ కర్మని పెంచుకుందాం, బ్యాడ్ కర్మని వదిలేద్దాం. యాజ్ ఐ టోల్డ్ యూ బిఫోర్, హౌ పీపుల్ ట్రీట్ యూ ఈజ్ దేర్ కర్మ, హౌ యూ రియాక్ట్ ఈజ్ యోర్స్. సో ఎవరి గురించి కూడా మనం చెడుగా వద్దు, అది వాళ్ళ కర్మ, వాళ్ళ పాపానికి వాళ్ళే వెళ్ళిపోతారు. మనం ఏం చేయాలి అనేది మట్టుకు మనం ఆలోచిద్దాం. అందుకని మీ పైన మీరైతే నమ్మకాన్ని అస్సలు వదలకండి. యు ఆర్ గాడ్స్ ఫేవరెట్ చైల్డ్. అందుకనే మిమ్మల్ని ఇంత దగ్గరగా పెట్టుకొని నా ధ్యానంలో ఉండు, లేదు నేనున్నాను నీకు హెల్ప్ చేస్తాను అని చెప్పి ఆయన అడుగడుగున మీరు ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నా కానీ వాటిలోంచి మిమ్మల్ని బయటకేసేస్తున్నారు. ఒక్క రోజులో కాకపోతే 2 రోజులు కాకపోతే 3 రోజులు, లైక్ అంటే టైం, ఇంత టైం నేను ఎందుకు సఫర్ అవుతున్నా, అంత టైం మీరు సఫర్ అవ్వాలని రాసి పెట్టింది. 50 జన్మలు పట్టింది ధృతరాష్ట్రుడికి ఆయన కర్మని కాల్చుకోవడానికి. సో మనం ఎంతటి వాళ్ళం, మనకి ఎన్ని జన్మలు ఉన్నాయో, సో ఆ మోక్షం నిర్వాణ స్టేట్కి మనం ఎప్పుడు వెళ్తామో. సో మీరు ఏం చేయగలుగుతారంటే ఎఫర్ట్లెస్గా ఇట్లా వాటర్ ఫాల్ లాగా పారుతూ వెళ్ళిపోండి. ఎందుకంటే నిలవ ఉన్న నీళ్ళు, స్టాగ్నెంట్ వాటర్ విల్ స్టింక్, అవి చెడిపోతాయి, అవి దేనికి పనికి రావు.
సో పారుతున్న నీరు, నదిలాగా లేకపోతే వాటర్ ఫాల్ లాగా పారుతున్న నీరు అయితే ఫ్రెష్గా ఉంటుంది. అది మనం తాగడానికి కావచ్చు, దేనికైనా కానీ ఉపయోగపడుతుంది అనమాట. సో మీరు 10 మందికి ఉపయోగపడాలి, అంతేగాని మనం స్టాగ్నెంట్ దీంట్లోకి వద్దు. మనల్ని మనం ఎలా ట్రీట్ చేసుకోవాలి, లవ్ యువర్ సెల్ఫ్ కార్డ్స్ నుంచి ఒక అఫర్మేషన్ అనుకోండి, లేదు మీకోసం ఒక కార్డ్ దట్ విల్ డిఫైన్ యూ ఆర్ విల్ మేక్ యూ హ్యాపీ. మనం ఒక కార్డ్ తీసుకుందాం. I am safe and secure in my world. You got this world card too. I choose to believe that everyone is always helpful. Therefore, wherever I go in life, people are there to help me. So I'm safe and secure in my world అనేది మీ అఫర్మేషన్. మీరు చెప్పుకుంటూ ఉండండి, సో దట్ యూ విల్ ఫీల్ గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్ఫుల్ టు ది యూనివర్స్, యాజ్ వెల్ యాజ్ యూ ఫీల్ దట్ ఎలాంటి కష్టం వచ్చినా కానీ ఇది వెళ్ళిపోతుంది. దిస్ టూ షెల్ పాస్, ఇది కూడా వెళ్ళిపోతుంది. తిష్టేసుకొని ఏది కూర్చోవట్లేదు. సో యూనివర్స్ ఈజ్ ప్రొటెక్టింగ్ మీ, మై గాడ్ ఈజ్ ప్రొటెక్టింగ్ మీ, సో నేచర్ ఈజ్ ప్రొటెక్టింగ్ మీ, సో ఐఎమ్ సేఫ్ అండ్ సెక్యూర్డ్. మీకు మీరు చెప్పుకోవడం అనమాట, నేను సేఫ్గా ఉన్నాను, నేను సెక్యూర్డ్గా ఉన్నాను, నాకున్న ప్రివిలేజెస్ కూడా ఇంకొంతమందికి లేవు. సో నేను బ్లెస్డ్ చైల్డ్, ఐఎమ్ గాడ్స్ మోస్ట్ ఫేవరెట్ చైల్డ్ అనుకొని మనం ఎప్పుడైతే ఇట్లుంటామో అప్పుడు మనకి ఏది పెద్ద కష్టం అనిపించదు, మనం హ్యాపీగా ఉంటాము, ఇతరులను కూడా మనం హ్యాపీగా ఉంచుతామన్నమాట. బ్యూటిఫుల్, గాడ్ బ్లెస్. మీకు కానీ నా రీడింగ్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. హలో పాయిల్ టు ఎవరైతే ఈ కార్డ్ని సెలెక్ట్ చేసుకున్నారో, వెల్కమ్ టు యువర్ రీడింగ్. చూద్దాం ఇప్పుడు కరెంట్ సిచ్యుయేషన్, కరెంట్ ఫీలింగ్స్ ఆర్ కరెంట్ ఫేజ్ ఆఫ్ యువర్స్, మీరు ఎలా ఉన్నారు ప్రస్తుతానికి అనేది చూద్దాం. సో ప్రజెంట్ లైఫ్లో చాలా కాన్ఫ్లిక్ట్స్, ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్ కావచ్చు, ఎక్స్టర్నల్ కాన్ఫ్లిక్ట్స్ కావచ్చు. అంటే మనతో మనకే ఒక పోరాటం నడుస్తుంటుంది కదా, నేను ఎలా ఉండాలి, నేను ఇలా ఉండాలా, నేను అలా ఉండాలా, నేను ఇలా ఉంటే బాగుంటుందా, నేను అలా ఉంటే బాగుంటుందా, నేను ఎంతవరకు కాంప్రమైజ్ అవ్వాలి. నేను ఇప్పుడు ఒక ఆన్గోయింగ్ కాన్ఫ్లిక్ట్ ఉంటుంది. నేను ఎండ్ చెప్పాలా, ఎదుటోళ్ళు చెప్పేంత వరకు నేను వెయిట్ చేయాలా, ఎదుటోళ్ళ నుంచి రావాలా, నేను ఒక అడుగు ముందరికి వేయాలా. సో చాలా అగ్రెసివ్గా ఉంటారు. ఈ అగ్రెషన్ ఎందుకు వచ్చిందంటే స్ట్రగుల్స్ వల్ల వచ్చింది, అణిచివేయడం వల్ల వచ్చింది అనమాట, అపోజిషన్ వల్ల వచ్చింది. సో అందరూ మనం అన్నానికి అగ్రి అవ్వాలని రూల్ లేదు. కొంతమంది అగ్రి అవుతారు, కొంతమంది అగ్రి అవ్వరు. అండ్ ఫస్ట్ పాయింట్ లాగానే ఇక్కడ కూడా మళ్ళీ సాటర్న్ ఎఫెక్ట్ ఉంది. సో సాటర్న్ ఏంటంటే టెస్ట్ చేస్తారనమాట. ఓపిక్గా ఉండాలి, చాలా నిదానంగా జరుగుతుంది, అనుకున్నంత ఫాస్ట్ పేస్లో లైఫ్ వెళ్ళదు, చాలా ఓపికకి పరీక్షలాగా అనమాట. ఉంటారా, వదిలేస్తారా, లేకపోతే ఎలా దీన్ని అధిగమించాలి, ఎక్కడికి మన లిమిట్స్, ఎక్కడి వరకు మనం ప్రొసీడ్ అవ్వచ్చు. సో మీ రెస్పాన్సిబిలిటీ ఏంటి, మీరు మిమ్మల్ని ఎలా ఒక స్ట్రక్చర్లోకి తీసుకొని వచ్చి ఒక ఫామ్, అంటే నేను ఇలా అన్నాను, నన్ను నేను ఎలా రిఫార్మ్ చేసుకోవాలి, లేకపోతే నన్ను నేను ఎలా ఫామ్ చేసుకోవాలి అనేది ఇవన్నీ జరుగుతుంటాయి అన్నమాట. కొన్నిసార్లు స్ట్రైక్ చేస్తారు, నేనేం తగ్గేది, నేను తగ్గను, ఎదుటోళ్ళు తగ్గితే బాగుండు అని చెప్పి, దీనివల్ల క్లాషెస్ వస్తాయి. సో ఈ ఈగోస్ ఉంటుంది, మీ పర్సనాలిటీ. అండ్ ఇక్కడ మనం చూస్తే లియో సింహరాశి ఇది ఉంది, అందుకనే ఏంటంటే నేనేంటి తగ్గేది, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఆ కింగ్లీ ఎక్స్పీరియన్సెస్, లైక్ అంటే ఒక రాజు లాగా ఉంటారనమాట. సింహం వచ్చి అడవికి రాజు కాబట్టి, సో ఆ గాంభీర్యం ఉంటుంది, సో గర్జిస్తూ ఉంటారనమాట. మీకు కోపం అంటే మిమ్మల్ని చూస్తేనే మీకు కోపం ఎక్కువ ఇలా అంతా అనుకుంటారు తప్పితే యాజ్ ఎ పర్సన్ మీకు దగ్గరికి వస్తే తెలుస్తుంది మీరు ఎంత మంచివారు అని చెప్పి. సో కొంచెం అహం ఉంటుంది, అంటే నేను గొప్ప అనే ఫీలింగ్ ఉంటుంది. కాకపోతే అది ఎక్కడ యూస్ చేయాలి, ఎక్కడ వద్దు అనేది కూడా మనకు తెలిసి ఉండాలి. సో పూర్వ జన్మల నుంచి కావచ్చు, ఈ జన్మలో ఎర్లీ టైంలో మీరు చేసుకున్న గుడ్ కర్మ ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. పైల్ నెంబర్ 2 వాళ్ళు చేసుకున్న
గుడ్ కర్మ. ఫైల్ నెంబర్ 2 వాళ్ళు చేసుకున్న గుడ్ కర్మ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. మీరు చేసుకున్న గుడ్ కర్మ ఏంటంటే, మిమ్మల్ని మీరు ఇప్పుడు ఇక్కడ సింహరాశి అన్నా కదా, ఇక్కడ చూడండి ఈ ఏంజిల్ వచ్చి సింహాన్ని టేమ్ చేస్తుంది. లైక్ అంటే కరెంట్ పోయింది. ఐ థింక్ ఇది కూడా ఒక సైన్ మనకి. అంటే మీ లోపల ఇమ్మెన్స్ పొటెన్షియల్ ఉంది. మీరు చేసుకున్న గుడ్ కర్మ ఏంటంటే, మీరు ఎలాంటి సిచ్యువేషన్ అయినా కానీ మీరు మోల్డ్ చేసుకోగలుగుతారు. దట్స్ ఇట్. కరెంట్ వచ్చింది మళ్ళా. సో మీరు ఎలాంటి సిచ్యువేషన్ అయినా కానీ మీరు మోల్డ్ చేసుకోగలుగుతారు. మీరు చాలా బ్రేవ్గా ఉంటారనమాట, శక్తివంతులు. సో ఇదేంటంటే, ఎంత హార్ష్ పీపుల్ మీ దగ్గర ఉన్నా కానీ మీరు వాళ్ళని ఎలా లైక్ మీ దారిలోకి తెచ్చుకోవచ్చో మీకు బాగా తెలుస్తుంది అనమాట. సో పీపుల్ వచ్చి మీకు అట్రాక్ట్ అవుతారు. మీరు మ్యాగ్నెట్స్ లాగా ఉంటారనమాట. ఎందుకు మీకు అట్రాక్ట్ అవుతారు అంటే, మీరు చాలా కరేజియస్గా ఉంటారు, కాన్ఫిడెంట్గా ఉంటారు, కంపాషనేట్గా ఉంటారు. ఈ కంట్రోల్ ఏదైతే మీరు చేస్తారో, ఈ కంట్రోల్ వచ్చి మీరు మంచి కోసమే, మీరు ఏది ఆలోచించినా మంచి కోసమే ఆలోచిస్తారు. సో మీతో ఏకీభవించకపోయినా కూడా ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మీ వల్ల మంచి జరుగుతుంది కాబట్టి మీ దారిలోకి వాళ్ళు రావాల్సిందే. సో అలా ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ మళ్ళీ అదే సింహరాశి సింబల్ మళ్ళీ వచ్చింది. అండ్ దీంతోపాటు ఇక్కడ సన్ ఉన్నారు. సో సోర్స్ ఆఫ్ ఎనర్జీ, మీరు చేసుకున్న మంచి కర్మ ఏంటంటే, మీరు లేకపోతే కొన్ని పనులు అసలుకి జరగవు. సో అందుకనన్నా మిమ్మల్ని ఏంటంటే, మీరు నచ్చకపోయినా కానీ మిమ్మల్ని పెట్టుకోవాల్సి వస్తుంది అనమాట. మిమ్మల్ని ముందర పెట్టుకోవాల్సి వస్తుంది, మీతో పాటు ఏకీభవించాల్సి వస్తుంది, మీతో పాటు నడవాల్సి వస్తుంది అనమాట. సో మీరు ఆ కంట్రోల్ తెచ్చుకోగలుగుతారు, మీ సిచ్యువేషన్ పైన కావచ్చు, మనుషుల పైన కావచ్చు. సో ప్రాపర్ ఛానలింగ్ జరుగుతూ ఉంటుంది అనమాట. ఇక్కడ మీరు ఎట్లా మీరు అనిపిస్తుంది లోపల నుంచి ఒక్కొక్కసారి, అరే అందరూ ఇలా చేస్తున్నారు, దీనివల్ల వాళ్ళు ఇంకా బెటర్ ప్లేసెస్లోకి వెళ్తున్నారు, నేను కూడా అలా చేస్తే ఏమవుతుంది అనిపిస్తుంది. కానీ మీరు అలా చేయలేరు అనమాట. మళ్ళా న్యాయం, ధర్మం, ఇట్లా ఏదైనా కానీ మనం ఆ స్ట్రైట్ దీంట్లో పోవాలి. సో అది గుడ్ కర్మ. మంచి బుద్ధి, మంచి తెలివి, మంచి ఆలోచనలు, మంచిగా ముందరికి వెళ్ళాలి. మనల్ని ఎవరు చెడుగా అనుకున్నా కానీ ఇట్స్ ఓకే, వాళ్ళ దృష్టిలో నేను చెడ్డ వచ్చాము కానీ నాకు తెలుసు నేనేంటో అనేది. సో అది ఏదైతే ఉందో, సూర్యుడి గురించి మనం చెప్పనవసరం లేదు. ఆయన శక్తి ఏంటో అందరికీ తెలుస్తుంది అనమాట. మాటల్లో చెప్పాల్సిన అవసరం లేదు. సో యాక్షన్ స్పీక్స్ మోర్ దెన్ వర్డ్స్ అంటారు కదా. సో అట్లా మాదిర చేతులతోనే చూపించేస్తారనమాట. దట్ ఈజ్ యువర్ గుడ్ కర్మ. సో వ్యాలిడేషన్ అనేది ఒకరు ఇవ్వాల్సిన అవసరం లేదు. మీకు మీరే, యు ఆర్ ద బ్రైటెస్ట్ స్టార్, యు ఆర్ ది సన్, యు ఆర్ ది సోర్స్ ఆఫ్ ఎనర్జీ. సో ఇలానే మనం ఎందుకు మరి ఈ కాన్ఫ్లిక్ట్స్ ఎందుకు, ఈ కాన్ఫ్లిక్ట్స్ ఇంకొక విధంగా ఎందుకు అయి ఉండొచ్చు అంటే, చెప్పకనే చెప్తున్నారు మీకన్నా నేను బలవంతుడిని లేదు బలవంతురాలిని అని చెప్పి. సో ఎదుటోళ్ళకి అహం కూడా ఉంటుంది కదా, యాక్సెప్ట్ చేయలేరు ప్రతి ఒక్కరు దట్ ఎస్ నువ్వు నాకన్నా గ్రేట్ అనేది. సో దానివల్ల కూడా కాన్ఫ్లిక్ట్స్ జరుగుతూనే ఉండొచ్చు. సో ఏదన్నా బ్యాడ్ కర్మ ఏముని ఉండొచ్చు, వాట్ వుడ్ హ్యావ్ బీన్ దట్ బ్యాడ్ కర్మ. సో ఇక్కడ బ్యాడ్ కర్మ ఏంటి అంటే, తొందరపడడం అనమాట. సో యాక్షన్ ఎనర్జీస్లోకి వచ్చేస్తారు వెంటనే. సో ఇది ఎందుకు నింటుంది అంటే, ఇప్పుడు పూర్వజన్మలో మీరు ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఈ దుడుకు నేచర్ వల్ల, తొందరపాటు నిర్ణయాల వల్ల మీరు తెలుసో తెలియకో ఎవరికన్నా హామ్ చేసి ఉండొచ్చు. సో ఈ హామ్ చేసిన దానివల్ల, వాళ్ళు హర్ట్ అయిన దానివల్ల ఈ జన్మలో మీకు ఏదైనా కాళ్ళ నొప్పులు కావచ్చు, కాలు రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటే అది పూర్వజన్మ నుంచి మీరు తీసుకొని వచ్చిన ఇది. ఈ బ్యాడ్ కర్మ ఏంటంటే ఇదే, ఆ కాళ్ళకి రిలేటెడ్ ఫ్రాక్చర్ అవ్వడం కానీ, పోలియో ఉండడం కానీ, లేకపోతే కాళ్ళు వీక్, బాడీలో అన్నిట్లోకి కాళ్ళు వీక్, ఎక్కువ దూరం నడచలేకపోవడం, కీళ్ళ నొప్పులు రావడం,
కాళ్ళు పగుళ్ళు ఎక్కువ ఉండడం, ఆనలు ఉండడం, లైక్ అంటే ఎనీథింగ్ రిలేటెడ్ టు లెగ్స్ ఏదైనా ప్రాబ్లం ఉంటే అదేంటంటే మీరు పూర్వజన్మ నుంచి తీసుకొని వచ్చిన ఇదన్నమాట. అండ్ నాకు రిజల్ట్ తొందరగా రావట్లేదు, సొల్యూషన్ తొందరగా దొరకట్లేదు. ఇది కూడా ఏంటంటే పూర్వజన్మ నుంచి తీసుకొని వచ్చింది. సో అది మీరు మెల్లమెల్లిగా మీకు ఈ కాళ్ళ నొప్పులు తగ్గుతూ, లేకపోతే ఇవి 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 తగ్గుతూ వస్తున్నాయంటే ఆ కర్మ కాలుతున్నట్లు అర్థం అనమాట. సో కర్మ కాలకుండా మనకి ఈ బ్యాడ్ కర్మని గుడ్ కర్మగా మనం టర్న్ చేసుకోవాలి అంటే ఇంకొక విధంగా చూస్తే మీరు ప్రాణాలు కూడా ఎక్కువ చేస్తూనే ఉంటారు. సో ఈ ప్రాణాలు చేయడము, అలసిపోవడము, టైం లేకుండా కాళ్ళకి చక్రాలు వేసుకొని తిరుగుతున్నట్లు తిరగడము, ఇవన్నీ గత జన్మ నుంచి తీసుకొని వచ్చినట్టువి అనమాట. మేబీ మీరు ఎవరినో బాగా తిప్పునింటారనమాట. ఎస్, ఈ పని చేయి, ఆ పని చేయి, ఇక్కడికి వెళ్ళు, అక్కడికి వెళ్ళు, ఇది చేయి, అది చేయి, ఈ పని కంప్లీట్ అవ్వాలి, ఆ పని కంప్లీట్ అవ్వాలి, తొందరపెట్టు నింటారేమో. మీరు టాస్క్ మాస్టర్స్ లాగా పనిచేసి నింటారు. లేకపోతే సర్కస్లో టాస్క్ మాస్టర్ ఉంటారు కదా, సింహంతో ఇట్లా ఫీడ్ చేయించి అట్లా ఫీడ్ చేయించి, సో అలా ఉంటుంది. అప్పుడు వాళ్ళు అనుకోని వింటారనమాట, బా ఏంది అసలుకి ఈ నిమిషం బ్రేక్ లేకుండా అన్నీ ఇట్లా చేపిస్తున్నారు, మీరు చేస్తే మీకు తెలుస్తుంది అనుకోని వింటారు. అందుకని ఈ జన్మలో ఏంటంటే అది బ్యాడ్ కర్మ కూడా అని నేను చెప్పకూడదు ఒక విధంగా, కానీ ఏంటంటే కొంచెం కష్టపెడుతుంది, కొంచెం దానివల్ల మనం ఎక్కువ శ్రమిస్తున్నాం కాబట్టి ఆబ్వియస్గా దాన్ని మనం ఆ రెక్కని కూడా తీసుకోవచ్చు. ఎనర్జీ లూజ్ అవుతూనే ఉంటారు, మీరు చాలా ఎనర్జెటిక్ ఉంటారు, ఎందుకంటే ఇక్కడ సన్ ఉంది. ఎట్ ది సేమ్ టైం ఏంటంటే ఆ ఎనర్జీ లాస్ అనేది ఎందుకు ఉంటుంది అంటే చెప్పిందే మళ్ళీ చెప్పాల్సి వస్తుంది కొంతమందికి. ఎందుకంటే ఈజీగా కన్విన్స్ గారు, వాళ్ళు ఏంటంటే చాలా మూర్ఖంగా ఉంటారు. అలాంటి మూర్ఖంగా ఉన్న వాళ్ళతో మీరు డీల్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళు అసలు చెప్పిన మాట వినరు. మీరు ఎడ్డమంటే వాళ్ళు తెడ్డమన్నట్టు ఉంటారనమాట. వాళ్ళ రూపంలో మిమ్మల్ని టెస్ట్ చేస్తున్నారనమాట, మీ పేషెన్స్ని టెస్ట్ చేస్తున్నారు. సిబ్లింగ్స్ ఉండొచ్చు, సిబ్లింగ్స్ రైవర్లీ ఉండొచ్చు, ఇక్కడ తోబుట్టువులు కానీ, అంటే అన్న చెల్లెళ్ళు, అక్కలు, తమ్ముళ్ళు, ఈ రూపంలో ఎక్కువ ఫేస్ చేస్తూ ఉంటారనమాట. సో వాళ్ళ రూపంలో బయట నుంచి వచ్చేదానికన్నా ఇంట్లోనే పోరెక్కువ ఉంటుందన్నమాట. సో మీకేమన్నా ఈ కాళ్ళ రిలేటెడ్ కానీ, నర్వ్స్ రిలేటెడ్ కానీ ఈ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయంటే ఇదైతే మటుకు అది పూర్వజన్మ నుంచి తీసుకొని వచ్చిన సఫరింగ్స్ అనమాట. నాకు ఈ సఫరింగ్స్ ఎందుకంటే ఎందుకు వచ్చింది, ఇది చాలా ఫాస్ట్గా లైఫ్లో షో అప్ చేసి నిండొచ్చు, అంతే ఫాస్ట్గా కూడా నాకు తెలిసి వెళ్ళిపోతాయి, ఎందుకంటే యువర్ టేమింగ్ ఇట్. సో మిమ్మల్ని మీరు ఇంకా స్ట్రాంగ్ చేసుకోవాలి అంటే సూర్యుడికి తెల్లవారితో నీళ్లు అర్పించడం కానీ, సూర్యాష్టకం చదవడం, ఆదిత్య హృదయం చదువుకోవడం కానీ, సూర్యుడిని ఎక్కువ మీరు ఎంత కొలిస్తే మీరు అంత తొందరగా మీరు ఇట్లాంటి వాటి నుంచి బయటపడగలుగుతారనమాట. సో ఇక్కడ శని సూర్యులు ఎవరంటే తండ్రి కొడుకులు అనమాట, కానీ వీళ్ళిద్దరు విరోధులు. సో ఇదేదన్నా ఇట్లా ఎనిమీస్ ఉన్నారు నాకు, వాళ్ళు నా గురించి చెడు ఆలోచిస్తున్నారు, నాకు చెడు తరలిపెట్టాలని చూస్తున్నారు అంటే శత్రువుల నుంచి మీకు విముక్తి కలగాలి అంటే సూర్యుడిని గట్టిగా మొక్కండి. బాగా సూర్యుడిని ఎంత మనం ప్లీజ్ చేసుకోగలిగితే మీరు ఇంకా అంత స్ట్రాంగ్ అవుతారు, మీరు వాళ్ళని అధిగమించగలుగుతారనమాట. సో ఈవిల్ ఐజ్ అట్లాంటివి ఏమన్నా ఉన్నా కానీ అవన్నీ వెళ్ళిపోతాయి. బ్యూటిఫుల్. లవ్ పార్ట్నర్షిప్, ఇక్కడ మనకి బ్లూ కలర్ వచ్చింది, లవ్ పార్ట్నర్షిప్ అని చెప్తున్నారు. సో మీరు ఈ కర్మలో మీకు మేజర్గా భాగస్వామ్యం ఎవరు ఉంటారంటే మీ వైఫ్ కానీ హస్బెండ్ కానీ. సో వీళ్ళు ఏంటంటే ఇక్కడ చెప్పాను కదా, ఇంట్లో పెద్దవాళ్ళు మిమ్మల్ని ఎక్కువ టాన్ చేస్తుంటారు, మిమ్మల్ని ఎక్కువ విసుగుస్తుంటారు, వాళ్ళు మీ మాట వినరు, మీకు ఎక్కువ పరీక్ష కింద తయారవుతుంది అని చెప్పి. సో ఇలా ఉన్నప్పుడు ఏంటంటే మీరు ఎప్పుడన్నా విసుగు అయిపోయి, లేకపోతే మీకు ఎప్పుడన్నా కోపం వచ్చినప్పుడు వీళ్ళు మీకు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, వీళ్ళు మీకు సపోర్ట్ ఇస్తారనమాట. సో వైఫ్ కావచ్చు, హస్బెండ్ కావచ్చు,
ఎవరన్నా కానీ మీ పక్కన ఉండి వాళ్ళు ఏంటంటే దే విల్ గైడ్ యూ, దే విల్ మోటివేట్ యూ. సో ఆ విధంగా ఇంట్లోనే శత్రువులు ఉన్నారు, ఇంట్లోనే మీకు గైడెన్స్ దొరుకుతుంది. హ్యాపీ ఎండింగ్స్. సో ఇప్పుడు ఏదైతే జరుగుతుందో దీనికోసం మీరు ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే తొందరలోనే ఇలాంటి సఫరింగ్స్ అన్నీ అయిపోయి మీకు హ్యాపీ ఎండింగ్స్ వస్తున్నాయన్నమాట. సో ఆ హ్యాపీ ఎండింగ్స్ అతి త్వరలో ఇలా చెప్పకూడదేమో నాకు తెలిసి. ఎందుకంటే మన కర్మ పూర్తిగా కాలితేనే మనకి ఆ ఫ్రీడమ్ వస్తుంది, మనం ఇంకొక లెవెల్ పైకి వెళ్ళగలుగుతాం. సో బుద్ధుడు ఎలా అయితే నన్ను ఎవరైనా దూషిస్తున్నా కానీ నాకు వినిపించట్లేదు, నాకు కనిపించట్లేదు, నన్ను అంటట్లేదు అనుకున్నారో అలా మనం బుద్ధుడిలాగా ఉంటే బెటరు. బుద్ధుడికైతే బోధ చెట్టు కింద జ్ఞానోదయం అయింది, మనకు కూడా ఏదో విధంగా జ్ఞానోదయం అవుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే లైఫ్ విల్ పుష్ యూ టు దట్ కార్నర్ వేర్ యూ విల్ రియలైజ్ దట్ ఎస్ దిస్ ఇస్ ఇట్, ఇంకా ఈ రోజుతో నేను మారాలి, లేకపోతే నా లైఫ్ మారదు, నేను ఇదే ప్యాటర్న్స్ కంటిన్యూ చేస్తూ ఉంటే నేను ఇంకా సఫర్ అవ్వాల్సి వస్తుంది. సో ఐ హ్యావ్ టు గెట్ అవుట్ ఆఫ్ దీస్ సఫరింగ్స్ అనిపిస్తుంది కదా. ఆ పాయింట్లోకి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి ఎవల్యూషన్ అనమాట, అక్కడి నుంచి బెటర్మెంట్ వస్తుంది. సో అది జరుగుతుంది ఖచ్చితంగా. అండ్ ఇక్కడ లవ్ పార్ట్నర్షిప్ అది మేజర్లీ మీ స్పౌస్ వల్ల, మీ పార్ట్నర్ వల్లనే జరుగుతుంది అనుకుంటున్నాను నేను. సో అలానే జరుగుతుంది ఖచ్చితంగా. సో పార్ట్నర్స్ వల్ల యూ విల్ బీ గెటింగ్ అవుట్ ఆఫ్ దీస్ సిచ్యువేషన్స్ అండ్ హ్యాపీ ఎండింగ్స్ ఉన్నాయి. బ్యూటిఫుల్ ఎల్లో కలర్ ఇక్కడ మనం సన్ అనుకున్నప్పుడు మనసులో అనుకుంటున్నాను. సో ఎల్లో ఎలా అయినా కానీ మీరు యూస్ చేయగలిగితే, ఎల్లో కలర్ని ఎక్కువ యూస్ చేస్తే మేబీ అది కూడా హెల్ప్ చేస్తుందేమో అని చెప్పి అది నాకు మళ్ళా రిమైండ్ చేస్తున్నారు. సో ఇది ఎల్లో కలర్ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఎల్లో కలర్ మీరు ఎక్కడన్నా మీకు ఎల్లో కలర్ చాలా ప్లెజెంట్గా ఉంటుంది, క్రియేటివ్ ఎనర్జీస్ని ఇస్తుంది మనకి, వర్క్ ప్లేస్లో కావచ్చు, మన కమ్యూనికేషన్ని స్ట్రాంగ్ చేస్తుంది. ఇక్కడ మనం అనుకున్నాం కదా కమ్యూనికేషన్ స్ట్రాంగ్ అవ్వాలి, మన మాటలు వినకపోవడం మనల్ని విసిగించడం అని చెప్పి. సో మనం ఏంటంటే స్ట్రాంగ్గా ఉండాలి అంటే సో ఎల్లో కలర్ని మీరు కానీ యూస్ చేస్తే మీ సెల్ఫ్ ఎక్స్ప్రెషన్ కానీ ఇవన్నీ పెరుగుతాయి అన్నమాట. మీరు తెలపాలనుకున్నటివి కరెక్ట్గా ఎక్స్ప్రెస్ చేయగలుగుతారు. సో ఇవన్నీ జరుగుతాయి. అండ్ మనకి ఎల్లో కలర్ వచ్చి సోలార్ ప్లెక్సస్ చక్ర చెప్తుందన్నమాట. సో సోలార్ ప్లెక్సస్ చక్ర పైన వర్క్ చేయడం, మెడిటేట్ చేయడం ఇది కూడా హెల్ప్ చేస్తుంది మీకు ఇంకా కొంచెం స్ట్రాంగ్గా బిల్డ్ అవ్వడానికి, మీరు మీ కమ్యూనికేషన్ స్ట్రాంగ్ అవ్వడానికి ఇది హెల్ప్ చేస్తుంది. చూద్దాం ఇంకొన్ని గైడెడ్ మెసేజెస్. సీక్రెట్ మ్యారేజ్ అది చెప్పాను కదా, ఇక్కడ లవ్ పార్ట్నర్షిప్ అన్నప్పుడే స్పౌజెస్ వల్ల కర్మ చాలా వరకు మీరు రివర్స్ చేసుకోగలుగుతారు, బ్యాడ్ కర్మని అని ఇదే చెప్తోంది. సో మీ పార్ట్నర్ ఎవరైతే వస్తున్నారో, లేకపోతే ఆల్రెడీ మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో, మీ స్పౌస్, మీ వైఫ్ కావచ్చు, హస్బెండ్ కావచ్చు, ఎవరైతే ఉన్నారో వాళ్ళ వల్ల రియలైజేషన్, వాళ్ళు మిమ్మల్ని ఒక మంచి దారిలో పెట్టడం కానీ, అంటే ఎవరైనా చెప్పగలుగుతారు, అల్టిమేట్గా మనమే చేయాలి. సో వాళ్ళ గైడెన్స్ లేకపోతే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ మీ పైన ఎలా ఉంటుందంటే మీరు మొత్తం దాన్ని పాజిటివ్ వేలో రిసీవ్ చేసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేసి మీరు కూడా ఈ చెడు కర్మ నుంచి తొందరగా బయటపడగలుగుతారనమాట. బ్యూటిఫుల్. పేషెన్స్ ఈజ్ ద కీ. సో టాలరెన్స్ లెవెల్స్ హై ఉంటాయి. సో ఓపిక్గా ఇక్కడ చూడండి నాకు ఎంత క్యూట్గా అనిపిస్తుందో. సో డివైన్ మెసేజెస్ ఇవన్నీ. ముసలావిడ ఇక్కడ పేషెన్స్ వచ్చింది, బాబా యాగా అంట. ఇక్కడ మనం అనుకున్నాం కదా పెద్దోళ్ళు ఇంట్లో ఎవరైతే ఉంటారో వాళ్ళు మాట వినకుండా విసిగిస్తూ ఉంటారు. సో వాళ్ళు మీ పేషెన్స్ని, వాళ్ళు మీ ఓపికని టెస్ట్ చేస్తూ ఉంటారని చెప్పి సో అదే చెప్తున్నారనమాట. అందుకని ఓపిక బాగా ఉండాలి. ఆ ఓపిక వల్ల మీరు అనుకున్న దాంట్లో మీరు మంచిగా ముందరికి వెళ్ళగలుగుతారు. లైక్ అంటే ఈ కర్మని క్లియర్ చేసుకోగలుగుతారు. ఒక మాటలో చెప్పాలంటే వాళ్ళు టెస్ట్ చేస్తున్నారు కదా, వాళ్ళు నన్ను విసిగిస్తున్నారు కదా, వాళ్ళు నన్ను మాట్లాడుతున్నారు కదా, నేను ఏం మాట్లాడలేకపోతున్నాను, నేను ఏం చెప్పలేకపోతున్నాను, ఏం దేవుడా నాకు ఈ పరీక్ష అంటే వాళ్ళు పరీక్షించడానికే వచ్చినారు మీ లైఫ్లోకి. సో టాక్సిక్ రిలేషన్షిప్స్ అంటారు కదా, సో టాక్సిక్ రిలేషన్షిప్స్ ఏదో ఒక ఫామ్లో ఉండాలి. కొంతమందికి అది సిబ్లింగ్స్ రూపంలో వచ్చినంటే, కొంతమందికి ఎల్డర్లీ పీపుల్ వల్ల వచ్చిండొచ్చు, కొంతమంది మేబీ ఏమో చెప్పలేము అసలుకి.
మీ పార్ట్నర్స్లో కూడా కొంతమంది టాక్సిక్ రిలేషన్షిప్స్ ఉండి ఉండొచ్చు. లైఫ్లో మీకు ఏవో లెసన్స్ నేర్పించడానికి వాళ్ళు మీ లైఫ్లోకి వచ్చి ఉండొచ్చు. సో ఎప్పుడైతే మనం ఈ లెసన్స్ నేర్చుకుంటామో ఆ కార్మిక్ సైకిల్స్ని బ్రేక్ చేసి మనం ఒక లెవెల్ పైకి వెళ్ళినప్పుడు మనకేంటంటే ఆ న్యూ బిగినింగ్స్, ఆ న్యూ ఆపర్చునిటీస్, గుడ్ న్యూస్లు రావడము, మనం ఫిజికల్గా మోర్ స్ట్రాంగ్ అవ్వడం, ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. సో ఏదైనా డివైన్ మెసేజెస్ చూద్దాం. ఇంకా కొన్ని డివైన్ మెసేజెస్. పవర్. యు ఆర్ పవర్ఫుల్ అండ్ యూ స్టిల్ నీడ్ టు బి మోర్ పవర్ఫుల్. లైట్నింగ్ లాగా, మెరుపు. కోపం వస్తే కూడా అట్లనే ఉంటుందేమో, సప్ మన కోపం వచ్చి మళ్ళీ అట్లా పుస్మని వెళ్ళిపోతుంది కదా, అట్లా మాదిరి యు ఆర్ మోర్ పవర్ఫుల్. మీరు అది గుర్తుపెట్టుకోండి. యు ఆర్ వెరీ స్ట్రాంగ్. నాకు తెలిసి ఈ లైఫ్ టైంలో మీరు చేసేటివన్నీ ఏదైనా కానీ దీనివల్ల మీరు గుడ్ కర్మని తీసుకొని వెళ్ళడానికి హై ఛాన్సెస్ ఉన్నాయి. సో నేను పైల్ నెంబర్ 1 వాళ్ళకి కూడా చెప్పినాను, ఇట్స్ నాట్ హౌ పీపుల్ ట్రీట్ యూ, ఇట్ ఈస్ హౌ యూ రియాక్ట్ ఫర్ దెమ్. సో హౌ పీపుల్ ట్రీట్ యూ ఇస్ దేర్ కర్మ. అది వాళ్ళ కర్మ. వాళ్ళు మిమ్మల్ని ఎలా ట్రీట్ చేసినా కానీ, వాళ్ళు మిమ్మల్ని చెడుగా ట్రీట్ చేసినారనుకో, వాళ్ళు చెడు కర్మ మూట కట్టుకుంటున్నారు. మంచిగా ట్రీట్ చేస్తే మంచి కర్మ మూట కట్టుకుంటున్నారు. మీరు ఎలా రియాక్ట్ అవుతున్నారు, వాళ్ళు చెడుగా మాట్లాడుతున్నారు మీ గురించి అని చెప్పి మీరు కూడా మళ్ళీ వాళ్ళని అలానే మాట్లాడితే ఇంకేమవుతుంది? నలిఫై అయిపోయింది కదా అక్కడ. వాళ్ళు బ్యాడ్ కర్మ తీసుకుంటారు, మీరు వాళ్ళని మీరు కూడా అదే కర్మని తీసుకుంటున్నారు. సో రియాక్షన్ అనేది, యాక్షన్ రియాక్షన్ అనేది చూసుకోండి కొంచెం. రిఫ్లెక్షన్. వాట్ ఆర్ వీ టాకింగ్ అండ్ వాట్ డిడ్ వీ గెట్? సో ఎండ్ ఆఫ్ ద డెక్లో ఎర్త్ మ్యాజిక్ వచ్చింది అండ్ పైల్ నెంబర్ 1 వాళ్ళకి ఎర్త్ మ్యాజిక్ కార్డ్ వచ్చింది. ఇక్కడ ఎండ్ ఆఫ్ ద డెక్లో వచ్చింది. రిఫ్లెక్షన్. మిర్రర్ లాగా మీరు మంచి చేస్తే మంచి రిఫ్లెక్ట్ అవుతుంది, చెడు చేస్తే చెడు రిఫ్లెక్ట్ అవుతుంది. సో మంచి కావాలా చెడు కావాలా మీరు నిర్ణయించుకోండి. మనం ఫైనల్గా ఒక కార్డ్ తీసుకుందాం. లవ్ యువర్ సెల్ఫ్. ఇది అఫర్మేషన్ కింద అనుకుంటారో మీ ఇష్టం, మీరు ఎలా అనుకుంటారో మీ ఇష్టం. కానీ ఇదైతే మటుకు మిమ్మల్ని మీరు ఇంకొంచెం బెటర్ చేసుకోవాలంటే ఇలాంటివి మనకి అవసరం. చూద్దాం ఏం అఫర్మేషన్ వస్తుందో పైల్ నెంబర్ 2 వాళ్ళకి. సో పైల్ నెంబర్ 2 ఒక మంచి మాట. I let go of limitations and recognize the true beauty of my being. సో నేను ఇది చేయలేనేమో, నేను అది చేయలేనేమో, నేను లావుగా ఉన్నాను, నేను అందుకే అలసిపోతున్నాను, నాకు అందుకే మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి, నాకు అందుకే నేను ఎక్కువ దూరం నడచలేకపోతున్నాను, లేకపోతే నేను సన్నగా ఉన్నా అందుకే నేను నీరసం వస్తుంది, అందుకే నేను ఎక్కువ ఫిజికల్ యాక్టివిటీ చేయలేకపోతున్నా. ఇలాంటివి ఏవైతే ఉన్నాయో వాటిని వదిలేసేయండి. ఛానల్లో లిమిటింగ్ బిలీఫ్స్, నెగటివ్ థాట్స్ని మనం ఎట్లా వదిలేయాలో షార్ట్స్ రూపంలో కూడా నేను పెట్టున్నాను. సో మీరు అది చూడండి, వాటిని ఎట్లా లెట్ గో చేసేయాలి, వాటిని ఎట్లా వదిలేయాలి అనేది. సో ఫుల్ మూన్ డే రోజు ఇవి చేయడం మంచిది, ఎందుకంటే ఫుల్ మూన్ ఈజ్ ఫర్ లెటింగ్ గో ఎక్సర్సైజెస్ అనమాట. సో ఐ లెట్ గో ఆఫ్ లిమిటేషన్స్ అండ్ రికగ్నైజ్ ద ట్రూ బ్యూటీ ఆఫ్ మై బీయింగ్. మీ ట్రూ ఇంటర్నల్ బ్యూటీ, మీరు ఏదైతే అన్నారో, మీరు యాజ్ బ్యూటిఫుల్ యాజ్ దిస్ లేడీ. సో ఎంత అందంగా ఉన్నారు చూడండి. బయటకి మనం ఎలా ఉన్నా కానీ లోపల మన మనసు మంచిదైతే అది ఇట్ డెఫినెట్లీ రిఫ్లెక్ట్స్ మన బుద్ధి పైన, మన అపిరెన్స్ పైన, అన్నిటిపైన రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట. సో మీ ట్రూ బ్యూటీ ఏంటో మీరు రికగ్నైజ్ చేయండి, మీ లిమిటేషన్స్ని మీరు వదిలేయండి. ఐ విజువలైజ్ ఆల్ మై లిమిటేషన్స్ ఫాలింగ్ అవే 1 by 1 until I am safe, healed and whole. బ్యూటిఫుల్. ఏమన్నా లిమిటింగ్ బిలీఫ్స్ ఉంటే ఒక్కొక్కటి మీ లైఫ్లోంచి వెళ్ళిపోతున్నట్లు ఒక్కొక్క ఫుల్ మూన్ డే రోజు ఒక్కొక్క లిమిటింగ్ బిలీఫ్ని పంపించేసేయండి. సో దట్ యూ ఫీల్ సేఫ్, హీల్డ్ అండ్ హోల్. యూఆర్ కంప్లీట్. యూ డోంట్ నీడ్ ఎనీబడి టు కంప్లీట్ యువర్ సెల్ఫ్. యూ ఆర్ కంప్లీట్ యాజ్ యు ఆర్. సో బిలీవ్ ఇన్ ఇట్ అండ్ మూవ్ అహెడ్. సో థ్యాంక్ యూ. మీకు నా రీడింగ్ నచ్చితే మీరేం చేయాలి? ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.